మధురమైన రవ్వ లడ్డుని ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఒక్కసారి తిన్నారంటే దీనికి ఫిదా అయిపోతారు అందరూ. అంత బావుంటాయి మరి. ఇప్పుడు ఒక కప్పు రవ్వేసుకోవాలి. అట్లనే ఒక హాఫ్ కప్పు పాలేసి దాన్ని కలిపి 10 నిమిషాలు పక్కకుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత దాంట్లో నుంచి సగం అంత తీసుకొని చపాతీలాగా చేసుకొని పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యేసుకుంటా 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. మిగతా ఇస్తాం అట్లనే కాల్చుకొని తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యేసుకోవాలి. పావు కప్పు నెయ్యి పడుతది. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకుంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు చక్కెర పట్టి మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు మనం కాల్చుకున్న వీటిని చిన్నగా తుంచుకొని పొడిలాగా పట్టుకోవాలి. అట్లనే ఒక పావు కప్పు కొబ్బరి మనం పట్టుకున్న చక్కెర పొడేసుకొని అంతా ఒకసారి కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో మీరు లడ్డూలు చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా చాలా అంటే జ్యూసీగా చాలా బాగుంటాయండి. తప్పక